హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో పప్పు ఆలు మెంతు కూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం: ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో కడిగిన కందిపప్పు 1 కప్, శుభ్రంగా కడిగిన మెంతి ఆకు 1 కప్, ఆనియన్స్ 1/2 కప్, గ్రీన్ చిల్లీస్ 2, 1 కప్ వాటర్ వేసుకుని 3 విజిల్స్ రప్పించుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని వాటర్ వేసి గుజ్జు తీసుకోవాలి. చింతపండు గుజ్జు, టేస్టీ సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. దీనిలో 1 కప్ వాటర్ వేసుకుని 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాలు అయిన తర్వాత ప్రక్కన పెట్టుకుని తాలింపును ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, బాయిల్ చేసుకున్న పొటాటోస్ని కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలో 1 రెమ్మ కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్, కొంచెం కారం వేసుకుని 1 నిమిషం ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపును పప్పులోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మకమ్మగా ఉండే పప్పు ఆలు మెంతు కూర రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.